హాయ్ హలో అందరికీ నమస్కారం। ఈ వ్లాగ్ లో మీ అందరికీ నేను ఏం చూపిస్తాను అంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు ఎలా జరుగుతుంది ఏం చూస్తాం అక్కడ జనరల్లీ ఎప్పుడూ అలా ఒకేలా ఉండదు కానీ ఈసారి మా ఊర్లో స్పెషల్ అన్నమాట జాతర జరగబోతుంది। సో ఆ జాతరకి వెళ్తున్నాము। సో సాటర్డే సండే ఉంటుంది జాతర। ఎలా ఉంటుంది ఏం చేసాము ఆ జాతరలో అన్నది నేను మీకు ఈ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను। నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి। ఇంకా లేట్ ఎందుకు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఈసారి పెద్ద ట్విస్ట్ అన్నమాట। మా కారు హ్యాండ్ ఇచ్చింది, సర్వీసింగ్కి ఇచ్చాము, ఆన్ టైం కార్ అయితే రాలేదు, కానీ ఈవినింగ్ అంతా జాతర స్టార్ట్ అయిపోతుంది। సో ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి నేను అప్పటికప్పుడు రెడీ చేపించి ఇలా బస్సులో అయితే వెళ్ళిపోదాము అని చెప్పాను। కుమార్ అయితే అంటూనే ఉన్నాడు, ఎందుకు నీకు ఇంత అవసరమా చెప్పు, నిదానంగా వెళ్ళే వాళ్ళం కదా అని। నేనైతే ఒప్పుకోలేదు। లంచ్ టైం అయిందనమాట మేము బస్ స్టాండ్కి రావడానికి మా ఇంటి నుండి। ఇంకా బస్ స్టాండ్కి వస్తే లంచ్ టైంలో బస్సులు తక్కువ ఉంటాయి కదా, అదే అనమాట, బస్సులు కూడా తక్కువ ఉన్నాయి। ఇంకా చాలాసేపు వెయిట్ చేశాక ఒక బస్సు అయితే వచ్చింది, అది ఫుల్ స్టాండింగ్। ఇంకా ఏదో ఒకటి వచ్చిందిలే బస్సు అని చెప్పి ఎక్కేసామన్నమాట। అది ఎక్కడా ఖాళీ అవ్వలేదు, ఇలా నిల్చునే వెళ్ళాము। మా బెంగళూరు నుండి మా ఊరు దాకా నిల్చుని వెళ్ళాము। 3.5 hours అవుతుంది బస్సులో వెళ్తే। అదే కార్లో వెళ్తే మనము జస్ట్ 1.5 hour అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత ఈజీ ఉంటుంది। అండ్ కాస్ట్ కూడా ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక ఇద్దరు మనుషులు వెళ్ళడానికి 1000-1200 అవుతుంది। ఇంకా కార్లో వెళ్ళినా కూడా మనకు అంతే అవుతుంది। అందుకనే అంటున్నాడు, నవ్వుతూనే ఉన్నాడు కుమార్, నీకెందుకు ఇంత బాధ అని। అలా కరెక్ట్గా వచ్చాము, జస్ట్ 10 minutes బిఫోర్ లంచ్ కాపేశారనమాట। ఇంకా 10 minutesకి మా ఊరు వచ్చేస్తుంది అంటే లంచ్ కాపేశారు। ఇది ఇంకా లంచ్ అంటే ఒక 45 minutes అవుతుంది, ఎందుకులే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బస్సు వచ్చింది, ఆ బస్సులో అయితే వచ్చేసాము। ఇంకా 10 minutes ఊరు అని ఇప్పుడైతే మా ఊరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఫైనలీ। ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఏదైనా సరిగ్గా జరగకపోయినా లేకపోతే ఆన్ టైం ఏది సక్రమంగా జరగకపోయినా ఇంకా కంప్లీట్ పని మొత్తానికి మోసమొస్తుంది, అలా అయింది। కుమార్ వద్దులే అనుకునే మొహం మార్చుకుని బయలుదేరాడు అనమాట। ఇంకా అలాగే అయింది, అన్నీ లేట్ అయిపోయాయి। మేము ఊరికి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 4:30 అట్లా అయిపోయింది ఈవినింగ్। ఇంకా అప్పటికి వచ్చేసామన్నమాట మొత్తానికి ఫైనలీ। మా అత్త అయితే లంచ్ రెడీగా పెట్టుకొని ఇంకెప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నింది। ఇంకా జాతర కదా పాయసం చేసిందనమాట, ఒబ్బట్లు చేయాలనింది, నేనే వద్దన్నాను, ఎందుకులే మనమే కదా ఎందుకు అని చెప్పి ఇంకా పాయసం అయితే చేసి రెడీగా పెట్టేసింది। మేమైతే లంచ్ చేసి కొద్దిగా రిలాక్స్ అయ్యాము, అలా ఒక మూవీ కూడా చూసేసాము అనమాట గ్యాప్లో। ఈవినింగ్ అయిపోయింది, మేము ఆ మూవీ కంప్లీట్ చేసేసరికి ఇంకా సరే అని ఈ పక్కన మా ఊరు దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, గడిదం అనే ప్లేస్లో। సో అక్కడ 2 days బ్యాక్ రథోత్సవం జరిగింది, ఆ రథోత్సవం కూడా అంతే చాలా బాగా జరుగుతుంది, మంచిగా జనాలు అయితే గ్యాదర్ అవుతారు। ఆ రథోత్సవంకే పిలిచిందనమాట మా అత్త ఇంటికి, కానీ మాకు వీక్ డే అవ్వడం వల్ల మాకు రావడం కుదరలేదు। అండ్ వీకెండ్ అయితే మా అమ్మ వాళ్ళు వస్తారేమో అనుకున్నాము, మా అమ్మ వాళ్ళకి కూడా లీవ్ దొరకలేదనమాట లాస్ట్ మూమెంట్కి। ఇంకా సర్లే మనం ఇద్దరే ఫైనల్ అని చెప్పి నేను కుమార్ అయితే వచ్చేసాము। అండ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వస్తున్నాము। రథోత్సవం 2 days బ్యాక్ జరిగినప్పటికీ రథం అయితే పెట్టారు, కానీ పూలంతా రిమూవ్ చేశారు, కానీ జాతర ఎన్విరాన్మెంట్ అంతా అలాగే ఉంది, ఎందుకంటే పక్క ఊర్లో మా ఊర్లో ఇవాళ అంటే ఆ రోజు జరుగుతుంది కాబట్టి జాతర ఇంకా హడావిడి అలాగే ఉందన్నమాట। సర్లే ఇదైనా చూద్దామని చెప్పి వచ్చాము, ఇంకా అలాగే పూజ కూడా చేపించుకొని వెళ్దాము ఈ టెంపుల్లో అని చెప్పి వచ్చేసామన్నమాట। ఈ టెంపుల్ బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, అండ్ చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది, 1 day ట్రిప్లా కూడా వస్తారు। తెలియకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, ఈ టెంపుల్ చరిత్ర అయితే చాలా పాతదనమాట, మహాభారతం అప్పటి నుండి ఉంది। అలా మహాభారతంలో స్టోరీ ఏంటి అంటే ఈ టెంపుల్కి అప్పుడు కౌరవులు పాండవుల్ని చంపడానికి ఒక వ్యాక్స్ ఇంట్లో అయితే పెడతారని తెలుసు కదా మనకి, అక్కడ నుండి తప్పించుకొని వస్తారనమాట, ఒక టనల్లా చేసుకొని ఈ ప్లేస్కి వస్తారు పాండవులు। అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ హిడింబాసుర హిల్స్ అంటారు ఈ ప్లేస్ దగ్గరలో ఉన్నవి। సో ఆ హిల్స్ దగ్గరకు వస్తే అక్కడ హిడింబ పరిచయం అవుతుంది భీమాకి, వాళ్ళిద్దరూ ఒక గొడవ పడ్డాక తర్వాత కుంతీదేవి వాళ్ళిద్దరికి వివాహం అయితే చేపిస్తుంది। వాళ్ళిద్దరికి వివాహం అయ్యాక వాళ్ళకి ఒక బిడ్డ అయితే పుడతారు, ఆ బిడ్డ పేరు ఘటోత్కచుడు, అందరికీ తెలుసు। సో ఆ ఘటోత్కచుడు అనే పేరే కాలంతో పాటు గడిదం అయ్యిందనమాట। ఈ టెంపుల్ అయితే మహాభారతంలో జనమేజయ కట్టించాడు। జనమేజయ ఎవరంటే పరీక్షిత్ కొడుకు, పరీక్షిత్ ఎవరు అంటే అభిమన్యు కొడుకు, అభిమన్యు ఎవరంటే మన అర్జునుడు కొడుకు। సో ఇది మహాభారతం నాటి వాళ్ళే కట్టించారు ఈ టెంపుల్ని। తర్వాత మహాభారతం తర్వాత ఈ టెంపుల్ అయితే ఎవరు చూడలేదు, అది భూస్థాపితం అయిపోయింది। తర్వాత చోళలు ఈ టెంపుల్ని అయితే మళ్ళీ బయటికి తీసి మళ్ళీ పూజలు జరిపించడం జరిగింది। తర్వాత ఈ రథోత్సవం ఏదైతే స్టార్ట్ అయిందో అది చోళల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది, వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి ఒక రాజు చోళరాజు కల్లో కనిపించి నాకు ఇలా రథోత్సవం చేయండి, నాకు ఇలా పూజలు చేయండి అని తనకు చెప్పాడట. సో అలానే వెంకటరామ స్వామి కోరినట్టే పూజలు జరగడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటికి కూడా ఈ రథోత్సవం అంతే గ్రాండ్గా జరుపుకుంటూ వస్తున్నారు మన పూర్వీకులు. అండ్ ఇప్పుడు చూసారు కదా, మేమైతే రథోత్సవం చూడలేకపోయాము, కనీసం పల్లకికి అయితే వచ్చాము. పల్లకి లాస్ట్ ఇయర్ కూడా ఈ పల్లకికి వచ్చామన్నమాట, ఇప్పుడు కూడా ఈ పల్లకికే కుదిరింది. ఇంకా అలా పల్లకి చూసుకున్నాక లోపల టెంపుల్లో దర్శనం చేసుకుందాము అని చెప్పి ఇలా క్యూ అయితే ఉన్నింది. ఆ రోజు వీకెండ్ కాబట్టి చాలా జనం అయితే వచ్చారు. సో క్యూలో వెళ్ళి అలా టెంకాయ అయితే కొట్టించుకొని వచ్చేసాము, దర్శనం కూడా చేసుకున్నాము. చాలా బాగా జరుగుతుంది, ఎక్కువ హడావిడి ఉండదు ఈ టెంపుల్లో, కానీ చాలా ప్రాచీనమైన టెంపుల్, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత విశాలంగా ఉందో, అంత బాగుందన్నమాట. ఈ టెంపుల్లోనే మా అమ్మ వాళ్ళ పెళ్ళి కూడా అయింది పక్కన కళ్యాణ మంటపంలో. సో మాకు ఇంకా కనెక్టెడ్. అండ్ ఎప్పుడు వచ్చేవాళ్ళం కదా మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి, అప్పుడు ఎప్పుడైనా కుదిరితే ఈ టెంపుల్ కూడా వచ్చేవాళ్ళము. సో బాగా తెలుసు మాకు ఈ టెంపుల్. దర్శనం అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నాము. ఆ తర్వాత బయట షాపింగ్ అదంతా అట్రాక్ట్ చేస్తుంది అనమాట నన్ను. సో అది వెళ్ళి అక్కడ అన్నీ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాము అని చెప్పి ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. కొద్దిగా లైటింగ్ అయితే తగ్గిపోయింది, ఈవినింగ్ వచ్చాము కదా, 6 గంటలకంతా అక్కడంతా డార్క్ అయిపోతుంది. సో ఇప్పుడైతే బయట చూస్తున్నారు కదా, ఆ జాతర ఫీల్ భలే ఉందన్నమాట. మనకు బెంగళూరులో దొరకని చాలా వస్తువులు అయితే దొరుకుతాయి అన్నమాట. అన్నీ ఇలాంటి చిన్న చిన్న వెజల్స్ అలాంటివన్నీ మంచిగా దొరుకుతాయి. అలా అన్నీ చూసుకున్నాను. నా దగ్గర అయితే నాకైతే ఏమీ అంతగా అట్రాక్ట్ చేయలేదు. ఇక్కడ ఒక గేమ్ అయితే జరుగుతుందన్నమాట. ఇలా డబ్బులు అంటే రింగ్స్ వేయడము, ఏ ఐటెం పైన పడితే ఆ ఐటెం మనకైతే ఇస్తారు. చూద్దాము, ట్రై చేద్దాము అని అనుకున్నాను, కానీ కుమార్ వద్దన్నాడు. ఆ రింగ్ సైజ్ చూసావా, ఆ రింగ్ సైజు అక్కడున్న ఐటెం సైజు ఒక్కటే ఉంటుంది. కరెక్ట్గా ఆ రింగ్ ఎలా పై పడుతుంది, వాళ్ళ గిమిక్కి మీరంతా ఊరికే డబ్బులు ఇస్తారు అని చెప్పాడు. ఇంకా సర్లే అని చెప్పి ఊరికే ఇలా వీడియో తీశాను. అదైతే నిజంగా ఆ రింగ్ సైజు అక్కడున్న ఐటమ్ సైజు సేమ్ ఉంటుంది. అలా టచ్ అయ్యి పక్కన పడిపోతుంది అంతే. అది రింగ్ అయితే కరెక్ట్గా దానిపైన అయితే పడదు. ఇంకా ఏదో మనం ఫన్ అంతే. పిల్లలు ఉంటే ఇలాంటివన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళకి ఏమంతగా అనిపించదు. ఇక్కడ కూడా అదే గేమే జరుగుతుంది, కాకపోతే ఇక్కడ కొద్దిగా పెద్ద రింగ్స్ అయితే పెట్టారు. అక్కడ డబ్బులు పెట్టారు కదా, నంబర్స్ రాశారు కదా, అంత డబ్బులు ఇస్తారు మనకి, మన రింగ్ అయితే దాంట్లో పడితే. కానీ ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అనమాట. పెద్ద రింగ్ పెట్టారు, పెద్దగా ఐటమ్ అయితే పెట్టారు, అదైతే పడదు అసలు. ఏదో మన సాటిస్ఫాక్షన్ ఊరికే ఆడాలంతే. కానీ ఇవన్నీ భలే అనిపించాయి అనమాట నాకు. ఈ గేమ్స్ అంతా భలే ఉన్నాయి. ఈ చిన్నపిల్లలు వస్తే మాత్రం అన్నీ ఎక్కాలి అంటారు. మేము ఏదో ఒకటైనా ఎక్కుదాంలే అని అనుకున్నాము. ఇవన్నీ చూస్తే నాకు ఇది నచ్చింది అనమాట. డాన్స్ అదేంటో ఉంది, అది మంచిగా అయితే ఉన్నింది. అంత భయం లేదులే అని చెప్పి సర్లే నేను ఇది ఎక్కుతాను అని చెప్పాను. సరే అని చెప్పి పై టికెట్స్ అయితే తీసుకొని వచ్చాడు. వాళ్ళు దిగాక అది స్టాప్ అయ్యాక మనమైతే ఇప్పుడు ఎక్కచ్చు. అది నేను చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నాను అనుకుంటున్నాను. అస్సలు ఇలాంటి ఐటమ్స్ అయితే నేను అసలు ట్రై కూడా చేయను అనమాట, చాలా దూరం ఉంటాను. ఏదో ఆ రోజు అనిపించింది సర్లే ఎక్కుదామని చెప్పి. అలా కుమార్ కూడా ఫస్ట్లో బాగుంది అన్నాడు. ఇంకేం అది స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇలాంటి ప్లేసెస్లో కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది, చెక్ చేసుకో నట్టు బోల్టు అంతా కరెక్ట్గా ఉందా, లేదంటే ఎగిరిపోయి పడతావు అన్నాడు. ఇంకా దిగడానికి లేదు, అలా అని మనము వెళ్ళడానికి లేదు. ఒక డౌట్ అనమాట, నాకు ఏదైనా ఒక డౌట్ పెడితే అది మైండ్లో అలాగే నిలిచిపోతుంది. ఇంకా నువ్వు ఇదేదో చెప్పేది కింద ఉన్నప్పుడైనా చెప్పాలి, ఎక్కి కూర్చొని ఇంకేం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు చెప్పేది అని చెప్పి అంటున్నాను. ఇంకా ఏం చేసేది లేదని చెప్పి వాళ్ళైతే ఇది కూడా పెట్టేసి వెళ్ళిపోయారు, గేట్ అది క్లోజ్ చేసి వెళ్ళిపోయారనమాట. సర్లే ఏం కాదు అని మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాడు, ధైర్యం కూడా చెప్తున్నాడు, తనే భయపెట్టించి తనే ధైర్యం కూడా చెప్తున్నాడు.
నా ఎక్స్ప్రెషన్ అయితే అసలు ఏదో పెద్దది ఎక్కేసినట్టుంది, కానీ ఫస్ట్ టైం కదా, చాలా ఇయర్స్ తర్వాత నాకు చాలా భయమైంది. అది ఎటు సైడ్ తిరుగుతుందో ఎలా తిరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఒక డైరెక్షన్ ఇది జైంట్ వీల్ ఇలాగే వెళ్తుంది అని ఒక ఐడియా ఉంటుంది, కానీ ఇది అలా కాదు. ఎలా అంటే అలా తిప్పి పడేసింది అనమాట. కడుపులో నిందంతా బయటకు వచ్చింది అనిపించింది నాకు. కదా మేము వేసిన స్టంట్లకి ఫోన్ అయితే స్లిప్ అయి కింద పడిపోయింది. ఏమంటే బయటకు పడిపోలేదు, ఆ బాస్కెట్లోకే పడింది కాబట్టి మా ఫోన్ అయితే సేఫ్. ఇంకా దిగాక కళ్ళు తిరుగుతున్నాయంట, ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు, ఆచితూచి అడుగుల్లో అడుగేస్తున్నాడంట. ఇంకా జాతర అంతా చూసుకున్నాం కదా, అలా కొద్దిగా షాపింగ్ కూడా చేశాను. ఫైనలీ కొద్దిగా ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ అలా కొద్దిగా తీసుకున్నాను, కానీ ఎక్కువ తీసుకోవడానికి లేదు, మళ్ళీ బస్సులోనే వెళ్ళాలి కాబట్టి మేమైతే ఎక్కువగా కొనలేదు. అప్పటికే చీకటి అయిపోయింది. అండ్ ఊర్లో కూడా ఇప్పుడు జాతర మొదలవుతుంది కాబట్టి త్వరగానే స్టార్ట్ అయిపోయాము. అక్కడ డిన్నర్ చేసుకుని అక్కడ మళ్ళీ వెళ్ళాలన్నమాట జాతరకి. సో ఇప్పుడైతే ఈ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పేసి మన ఊరికైతే వెళ్ళిపోదాము. ఊరు జస్ట్ ఇక్కడ నుండి 5 minutes అంతే, పెద్దగా దూరం ఏం లేదు. ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే బైక్లో వచ్చేసాము. మేము ఊర్లోకి వచ్చేసరికి అన్ని చోట్ల లైట్స్ వేసారనమాట, జాతర మొదలవుతుంది కాబట్టి. అంటే మా ఊర్లో జాతరని కరగం అంటారు. సో కరగం మొదలవుతుంది కాబట్టి లైట్స్ అంతా వేసేసారు. అలా ఎంత దాకా క్రౌడ్ ఉంది అని చూసుకొని వద్దాము అని చెప్పి అలా బైక్లో వెళ్ళాము. కొద్దిగా అంతే అవైలబుల్ ఉంది, అంతే ఇక్కడ దాకా అంతే. ఆ తర్వాత ఇంకంత ఫుల్ జనాలు ఉన్నారు, ఇంకా వెళ్ళడం కుదరలేదు టెంపుల్ దాకా. సో అలా రిటర్న్ వచ్చేసాము. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. బైక్ ఆల్రెడీ చూసుకొచ్చాం కదా, బైక్ అయితే వెళ్ళడం కుదరదు. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు 9:30 అట్లా అయ్యింది నైట్. సో తినేసి రిలాక్స్డ్గా వెళ్ళాము. మా అత్త అయితే రాలేదు, సో మేమిద్దరం వెళ్ళాము అక్కడికి. నాకు ఇలా వెళ్తుంటే చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళతో వెళ్ళిందే గుర్తొస్తుందనమాట. అసలే బస్సులో వెళ్ళాము. అప్పుడంతా ఒక 2007-8లో అంతా కార్లు అంతగా లేవు. సో బస్సులోనే వెళ్ళే వాళ్ళము. అలా బస్సులో వచ్చింది, ఇక్కడ ఇలా జాతరకి వెళ్ళింది అంతా మాకు అలాగే గుర్తొస్తుంది. మా పెద్దనాన్న చెప్పేవాడు అనమాట, ఇక్కడ క్రౌడ్ ఉంటుంది, మీరు కొన్ని ప్లేసెస్కే వెళ్ళాలి, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొద్దండి, కరగం ఎత్తేటప్పుడు అక్కడ ఉండొద్దండి, తొక్కేస్తారు అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపేవాళ్ళు. నాకు అదే గుర్తొస్తుంది అనమాట ఈ కరగంకి వెళ్ళుంటే. మాకు నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతగా లేవు, ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లే అన్నీ అనమాట. మేము హాలిడేస్ అయితే అక్కడికే వెళ్ళే వాళ్ళము. సో నాకు ఆ మెమరీస్ అంతా అలా గుర్తు చేసుకుంటూ ఈ జాతరకి అయితే వచ్చేసాము. ఈ జాతరలో ఏమేమి ఇంపార్టెంట్, ఏమేమి చూసామో, ఎలా ఎంజాయ్ చేసాము ఈ జాతరని అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను మీ అందరికీ. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేంత వరకు టాటా, బాయ్ బాయ్.